నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొంతమంది ఈ కార్పొరేషన్ బడంగపేట్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల నుంచి నగర పంచాయతీ ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత గడిచిన 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వాలైనా ఉండని, గడిచిన 10 సంవత్సరాలు ఎంక్వైరీ జరగాలి. దాని మీద అవినీతి ఎవరు చేసిరో వాళ్ళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకోవాలని ఆలోచన చేసిర్రు. నిజంగా కూడా వారి ఆలోచనను స్వాగతిస్తున్నాం. మంచి ఆలోచన చేసిర్రు. దానిపై ప్రెస్ మీట్ పెట్టి గడిచిన 10 సంవత్సరాలు ఏ అవినీతి జరిగిందో అవినీతిపై మాట్లాడి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే మాట్లాడిరో దానిని మేము స్వాగతిస్తూ, మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి మేయర్లు, మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ వైస్ చైర్మన్లు, ఈ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఆ యొక్క ప్రెస్ మీట్కు రాకపోవడం, అందులో ఇండైరెక్ట్గా అవినీతి ఎవరు చేసిరు, ఏం చేసిరు అనే దానికి అదొక నిదర్శనం. మీరే చెప్తా ఉన్నారు, ఎవరు ఉన్నా ఏం జరిగినా ఏ పార్టీ వాళ్ళైనా కానీ వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీరే అంటా ఉన్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే, అవును, మీరు ప్రెస్ మీట్కు మీకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు పిలువకపోవడం, ప్రెస్ మీట్ పెట్టడం, అందులో ఉన్నటువంటి అసలు గత్యంతరం ఏమిటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానివ్వండి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా స్పందిస్తారేమో, స్పందించాలని చెప్పి ఆలోచన మేరకు మేము నిన్న మొన్న ప్రెస్ మీట్ అయితే నిన్నటి వరకు కూడా మేము ఆలోచన చేసినాం. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆలోచన చేసి ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రజాప్రతినిధుల పైన మిమ్మల్ని పిలవకపోవడము ఒక ఎత్తు అయితే, మీ మీద వచ్చినటువంటి ఈ గడిచిన 10 సంవత్సరాలు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు, మొన్నటి వరకు ఉన్నటువంటి పెద్దలు, మేయర్గా పనిచేసినటువంటి మాజీ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు నిన్నటి వరకు స్పందిస్తారేమో, మేము వారి కింద మేము పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేసినటువంటి కార్పొరేటర్లు అందరూ ఉన్నారు. మేయర్ ఒక ఏజెండాను తీసుకొని ముందుకు పోతే, మేయర్ గారితో పాటు మనమందరం కూడా ఏకగ్రీవం తీర్మానం చేసుకొని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు వచ్చిన ఆరోపణలపై, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆరోపణలు చేస్తున్నట్టు ఆరోపణలపై ముందు ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ కాడికెంచి, వైస్ చైర్మన్ కాడికెంచి ఈ రోజు ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులందరినీ పిలిచి, మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ మేయర్ గారు పిలిచి, మా అందరినీ కూడా పిలిచి ప్రెస్ మీట్ పెడతారేమో అని చెప్పి నిన్న ఆలోచన చేసినాం. కానీ ప్రెస్ మీట్ పెట్టలే. నిన్న ఎందుకు పెట్టలేదు? దీంట్లో అభ్యంతరం ఏమిటి? ఈరోజు సస్పెండ్ అయినటువంటి అధికారులకు వారిని తీసుకొచ్చి జైలులో కూర్చొని పెట్టి రికమెండ్ చేసి ఉన్నటువంటి కమిషనర్లని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ మాది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అక్కడ మాట్లాడుతూ మేము చెప్పిందే నడవాలని చెప్పి ఆలోచనతోటి మేము ఒక సంవత్సరం 23 డిసెంబర్ మీ ప్రభుత్వం వస్తే 25 జనవరి 26, 27 వరకు మేము ప్రజాప్రతినిధిగా పనిచేస్తే మీరేం చెప్తే ఆ ఎజెండానే తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. మేము ఇచ్చినటువంటి కార్పొరేటర్లు ఇచ్చినటువంటి తీర్మానం మాకు ఈ వర్క్ కావాలంటే కూడా
మీకు నచ్చిన తీర్మానాలే చేసుకోరు, కానీ మేము పెట్టిన తీర్మానాలు అక్కడక్కడ కొన్ని మినాయిస్తే పూర్తి స్థాయిలో మీరు అనుకున్న రీతిలోనే తీర్మానాలు చేసుకొని ముందుకు పోయారు. ఈరోజు ఇన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రెస్ మీట్లో అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చి ముందుకొచ్చి మా అందరిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు పార్టీలకు అతీతంగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ అవినీతి చేసినటువంటి అధికారులను పైన ఉన్నటువంటి ఏసీబీ కానివ్వండి, బిజినెస్ అధికారులు కానివ్వండి, వారిని సస్పెండ్ చేసిన తర్వాత రకరకాల అపోహలు వస్తున్నాయి, రకరకాల అనుమానాలు వస్తున్నాయి ప్రజలకు. అనుమానాలని ఎందుకు మీరు బయట పెడతలేరని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు కానీ మేము కానీ తప్పే చేయకుండొచ్చు. ఈరోజు మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వారిపైన ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి మీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు. పెట్టిన తర్వాత మీరు స్పందించకపోవడం కారణమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మేము ప్రజాపతిలు కానీ, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కానీ, ఫ్లోర్ లీడర్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రజాపతిలు, మాజీ ప్రజాపతిలు తీసుకొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పెడతారేమని ఆలోచన చేసినాం. అయినా మేము ఈరోజు ఏమంటున్నామంటే, రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వాలు ఉండని, ఏ ప్రభుత్వంలో అవినీతి జరిగిందో తేల్చవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి మీ కేఎల్ఆర్ గారితో చేపియండి, ప్రభుత్వానికి రెఫర్ చేపించి 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేపించి వారిపైన ఎవరైతే తప్పు చేస్తారో వారిపైన చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా రికమెండ్ చేస్తూ ఉన్నాం. మేము చేసిన తప్పు మమ్మల్ని కూడా వదలొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరు తప్పు చేస్తే వారిని వదిలిపెట్టొద్దని చెప్తా ఉన్నాం. అధికారంలో మీ పార్టీ ఉంది, మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కాదు, చేసి చూపెట్టాలి. ఈరోజు అధికారులు ఉన్నటువంటి అధికారులని ఎన్నోసార్లు మేము వ్యతిరేకించినాం. వీళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటలేరు, ఆఫీసులకే పరిమితమవుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ఏది చెప్తే అది కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ప్రజల కోసం పనిచేస్తలేడని చెప్తే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ నగరములో విలేజ్ 1 కాదు 2 కాదు ఈరోజు జరిగినటువంటి అవినీతి. ఈరోజు టీపీఓ సెక్షన్లో ఎన్ని ఎల్ఆర్ఎస్లు పోయినాయి, ఎన్ని ప్లాట్లకు ఎన్ని ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు, ఓపెన్ ల్యాండ్లకు ఎంతమందికి ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు, ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్, అందులో మా భాగస్వామ్యం ఉంటే మమ్మల్ని కూడా శిక్షించండి, మా పైన కూడా చర్యలు తీసుకోండి, మాతో కూడా రికవర్ చేయండి. ఈరోజు ఇన్ని కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టి ఎవరెవరు ఎన్ని తిన్నారో వారిని కక్కియాలి ఈ ప్రభుత్వం. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఎవరు ఎన్ని డబ్బులు తిన్నారో రికవర్ చేసే వరకు వదిలిపెట్టొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఊరికేనే బురద జల్లే కార్యక్రమం చేయొద్దు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పి బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి. గడిచిన 10 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు, చేపియండి. మేము కాదుగా చేపించేది, మీరే కదా. ఎంక్వైరీ చేపియండి. అవినీతి ఎవరైనా పాల్పడ్డ అధికారుల పైన కానీ ప్రజాపతిల పైన కానీ చర్యలు తీసుకోమని చెప్పి మేమే అడుగుతా ఉన్నాం. ఎంతో అవినీతి కుప్పలుగా ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ తెలియదా? ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కాంగ్రెస్ నాయకులకు రికమెండ్ చేసి సీట్లకు తెచ్చినటువంటి ఆ కమిషనర్లని కూర్చొనిటువంటి వారికి తెలియదా? ఈరోజు ప్రతిపక్ష పార్టీలైనటువంటితో పాటు ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ప్రతి ఒక్క దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తిరగబడ్డ తర్వాత ఈరోజు ఈ అవినీతిని భాగవతాన్ని బయటపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు సస్పెండ్ చేసినాం అంటుర్రే. నీతి నిజాయితీగా ఈరోజు కావాలి. టీపీఓ సెక్షన్లో చర్యలు జరగాలి, ఖచ్చితంగా జరగవలసిందే. ఎన్ని ఎల్ఆర్ఎస్లు ఓపెన్ ల్యాండ్లకు ఇచ్చారో అది చర్యలు జరగవలసిందే. ఇంకా కొంతమంది అమాయకులు బలి అయిపోవడం కాదు.
నిజాయితీగా తప్పు చేసినోడు బలై కావాలని చెప్పి మా యొక్క ఆలోచన. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలు ఆ రోజు నుంచి కాదు ఈ రోజు వరకు కూడా జరిగినటువంటి అవినీతిపైన చర్యలు తీసుకోవాలి, ఎవ్వరు బాధ్యులుంటే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమం చెయ్యొద్దు. సబితా ఇంద్రారెడ్డి గారు ఏజెండాలు తయారు చేయలే, సబితా ఇంద్రారెడ్డి గారు ఏజెండాల మీద సంతకాలు చేయలే. మేము ప్రపోజల్స్ ఇచ్చినాం, ఏజెండా సంతకం రెడీ చేసిరు ఆఫీసర్స్, ఏజెండా మీద మేయర్ గారు సంతకం పెట్టిండు, మేయర్ గారు సంతకం పెట్టిరు. కాబట్టి ఈరోజు కమిషనర్ గారుతో పాటు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారితో పాటు చర్చించుకొని దాన్ని ఏజెండా ఫైనల్ చేసిర్రు. కొన్ని మాత్రం మేము పెట్టినవి కూడా తీసేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టిర్రు. అయినా మేమేం మాట్లాడలే, ప్రజల కోసం పనిచేస్తున్నారని వదిలేసినాం. కానీ ఈరోజు మమ్మల్ని ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ను మీరు మేయర్గా, ఒక వైస్ చైర్మన్గా, ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి ఈరోజు మా అందరినీ పిలిచి ఈరోజు ఏదైతే ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే ఆ రోజు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉండే బాధ్యత నీ పైన ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా మీరు స్పందించలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పందించినాం. ఖచ్చితంగా దీనిపైన చర్యలు జరగాలని చెప్పి స్వాగతిస్తున్నాం. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ చర్యలు తప్పవని చెప్పి కూడా, తప్పొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ 10 మంది అవినీతి చేసినటువంటి ఆఫీసర్స్ పైన చర్యలకు సహకరించినటువంటి కాంప్లైంట్లు ఇచ్చి వీరిని తొలగించాలని చెప్పి సహకారాలు అందించినటువంటి మా నాయకులకు, దీనికి సహకరించినటువంటి ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.